హాయ్ అండి. ఇది పంజాబ్ డ్రెస్ అయితే ఈ విధంగా పలక మెడకి స్కాలప్ అయితే డిజైన్ చేశాను. చూడండి, వాళ్ళైతే నాకు ఈ మోడల్ పిక్ పంపించారనమాట. సేమ్ అదే మోడల్లో మాకు స్టిచ్చింగ్ చేయమన్నారు. ఈ డ్రెస్కి అయితే మనం ఇప్పుడు నెక్ ఫ్రంట్ వేస్తున్నాం కదా, అది డిజైన్ వచ్చేసేసి కింద వస్తుందన్నమాట. కింద అంచులాగా వస్తుంది. ఆ అంచుని మనం వన్ సైడ్ అయితే ప్లెయిన్ క్లాత్ జాయింట్ చేసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ సైడ్కి సరిపడా అయితే సరిపోతుందన్నమాట. ఆ విధంగా అయితే నేను ఫ్రంట్ సైడ్ క్లాత్ ప్లెయిన్ క్లాత్ యాడ్ చేశాను. ముందుగా బ్యాక్ పార్ట్ తీసుకుని దాన్ని బట్టి మనమైతే దీన్ని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఫ్రంట్లో ఆ డిజైన్ వచ్చేటప్పటికి చాలా లుక్గా ఉంది. ఎంత బాగుందంటే చాలా నీట్గా వచ్చిందనమాట. ఈ కట్ వర్క్ కూడా చాలా బాగుంది. కట్ వర్క్ ఉపయోగించేటప్పుడు ఎప్పుడు కూడా క్యాన్వాస్ పేపర్ కంపల్సరీగా ఉపయోగించండి. క్యాన్వాస్ ఉపయోగించి కట్ వర్క్ మనం స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుంది. కట్ వర్క్ కూడా మనకి వన్ సైడ్ అయితే వేరే లైనింగ్ అనేది యాడ్ చేయాలండి. అలాంటప్పుడు మనకి ఇంకా బాగా నీట్గా వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడైతే జాయింట్ చేశాను కదా, మనకి ఎక్కడ కూడా స్టిచ్చింగ్ అనేది కనిపించదు. ఈ విధంగా ఈ మోడల్లో డిజైన్ చేయడంలో అసలు ఆ డ్రెస్కే చాలా లుక్ వచ్చింది. చూడండి ఎంత బాగుందంటే చాలా బాగుందన్నమాట. కస్టమర్ వేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందనమాట. ఒకసారి డ్రెస్ వేసుకుని చూసుకుని తీసుకువెళ్ళని చెప్పాను. నాకు వీళ్ళు ఎప్పుడో ఇచ్చారు, కానీ ఈ డ్రెస్ నాకు నిన్న స్టిచ్చింగ్ చేయమన్నారనమాట. నిన్న వరలక్ష్మి వ్రతం కదా, వరలక్ష్మి వ్రతానికి నాకు సాయంత్రానికి కావాలి అన్నారు. నేను కుట్టి వాళ్ళకు ఫోన్ చేసేటప్పటికి వాళ్ళు అన్నారు, ఏంటి అడావుడిగా కుట్టారా ఏంటండి అన్నారు. లేదండి, ఒకసారి మీరే వచ్చి వేసుకుని చూడండి, చూసినాకే మీరు తీసుకువెళ్ళండి అని చెప్పాను. ఇంకా వాళ్ళైతే వేసుకుని చూశారు. నేను ఆ వీడియో కూడా తీశాను, ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. చూడండి ఎంత బాగుందంటే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది.